ఈ విషయం తెలిస్తే మా వాడు ఏమైపోతాడు? ఏమన్నదరా? నువ్వు తనకు నచ్చలేదంటరా. నేను నచ్చలేదా? మహేష్ బాబులా ఉంటాను కదరా, ఇంకేం కావాలంట? నేను అదే చెప్పా. ఏమంది? ముఖం అద్దంలో చూసుకోమంది. అద్దంలో ముఖం చూసుకోకుండానే పౌడర్ రాసుకుని వచ్చానా? సినిమా థియేటర్ల దగ్గర టికెట్లు అమ్ముకునే దానిలో ఎంత ఉంటుంది? దానికి అంత పొగరా? దానికన్నా మంచమైన లైఫ్లోకి వస్తే అప్పుడు చెప్తారా దాని సంగతి. రే, ఎవరో సమీరా అంటరా, ఇన్స్టాలో ఫాలో అయింది. ఫేక్ అకౌంట్ అయి ఉంటుంది. లేదురా, ఫొటోస్ ఉన్నాయి. ఖచ్చితంగా తదాస్తు దేవతలు నా మాటలు వినే ఉంటారు. నీ మాట నేనే నాలేమంటారు? ఏంటి? ఏం లేదురా, నువ్వు కూడా ఫాలో కొట్టు. మరి కొట్టేనా? కొట్టు. ఇంక నీకు చెక్కేస్తుందిలే. ఏంట్రా? ఏం లేదు. వెళ్దాం. సరే పద. ఇది సెట్ అవు, నేను సంగతి చెప్తాను. అసలేంటిదంతా నాకే అర్థం అవ్వట్లేదు. ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? ఆల్రెడీ చేసా. ఏం చేసావు? ఎందుకు? తను రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తే మన ఫ్లాట్కి తీసుకొస్తా. ఏంటి, లివినా? కాదు, కొన్ని రోజులుండి వెళ్ళిపోతాడు. అంటే అంటే ఏం ఆలోచిస్తున్నావు? దీనికి ఏం పేరు పెట్టాలా అని. రెంటల్ బాయ్ ఫ్రెండ్. ఫాలో కొట్టి చాలాసేపు అయింది, ఇంకా మెసేజ్ రాలేదేంటి? కాంపిటీస్ నిజంగా ఫేక్ అకౌంటా? చచ్చ అలా ఏ ఉండదులే. ఎందుకైనా మంచిది మనమే మెసేజ్ పెట్టేస్తే. హలో. వాట్ ఈస్ దిస్ సమీరా? 5 months నుంచి అబ్జర్వ్ చేసిన వర్క్ టైంకి కంప్లీట్ చేయటం లేదు. సరే చేసావంటే అందులో ఎన్ని మిస్టేక్స్ ఉంటున్నాయో తెలుస్తుందా నీకు? సి సమీరా, ఈ మంత్ నుంచి వర్క్లో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా, ఇన్ టైంకి కంప్లీట్ అవ్వకపోయినా ప్లీజ్ లీవ్ దిస్ కంపెనీ. ఏమవుతుంది నీకు? వర్క్ ఎందుకు టైంకి సబ్మిట్ చేయట్లేదు? ప్రాబ్లం ఏంటి? ఏం లేదులే. ఏం లేకపోతే హెచ్ఆర్తో ఎందుకు మాటలు పడుతున్నావు? ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు, నేను ఏదో ఒకటి చేస్తా. నువ్వేదో చేస్తే పోయే ప్రాబ్లం కాదులే. మరి ఎవరు చేస్తే పోతుంది? ఎవరు లేదు, ఎవరు చేసినా పోదు కానీ నేను మళ్ళీ ఫోన్ చేస్తా ఉండు. ఓహో, టైం అయిందా? లోపలికి రండి. తీసుకొచ్చాయి. ఏంటి ఇంకా మెసేజ్ రిప్లై రాలేదు? అసలు ఫోన్ చూడకుండా ఏం చేస్తుంది పిల్ల? థ్యాంక్స్ అమ్మా. తీసుకోండి. అబ్బా, కానివ్వండి. మెసేజ్ చేశాడా? హలో. హలోనా? అంటే ఫేక్ అకౌంట్ కాదు. థ్యాంక్ యూ గాడ్. ఏం చేస్తున్నారు? ఖాళీ. మీరు? ఖాళీ అని చెప్తే పరుగు పోద్దేమో. ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చానండి. ఓ ఓకే, రేపు ఫ్రీయేనా మరి? ఆల్వేస్ ఫ్రీ అండి. మరి ఆఫీస్? అది ఎప్పుడు ఉండేదేలేండి. సో రేపు మీట్ అవుదామా? అవుదాం. లొకేషన్ పెడతా, అక్కడికి వచ్చి. ఓకే ఓకే. పిల్ల సెట్.
ఎవరైనా పార్క్ రమ్మంటారు, లేకపోతే కాఫీ షాప్ రమ్మంటారు. కానీ పెళ్ళేంటో అడ్రస్ పెట్టి మరి ఇంటికి రమ్మంది. ఆ, ఏదేమైనా అంతా మంచి జరిగితే అదే చాలు. వెళ్ళొస్తానే. హలో ఆ. లోపలికి రండి. ఆ, వాటర్ తాగుతారా? ఆ, మిమ్మల్ని ఒకటి అడగచ్చా? వీడేంటి ఇంత స్పీడ్ ఉన్నాడు? ఇప్పుడు ఏం అడుగుతాడో ఏంటో. ఆ, అడగండి. ఏదైనా పార్టీకి వెళ్తున్నారా? లేదే, ఎందుకలా అడుగుతున్నారు? ఆ, అంటే ఇంత బాగా రెడీ అవుతాను డౌట్ వచ్చి అడిగా. అదా జస్ట్ క్యాషువల్గానే. మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తా. ఓకే ఓకే. ఏంటి ఇదంతా నిజమే? ఆ, దేవుడా ఎంత మంచి అమ్మాయిని సెట్ చేసావు అయ్యా. నేను చెల్లలేకపోతాను. తీసుకోండి. ఎందుకండి? తీసుకోండి, చెప్తాను. ఓహో, నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు సామాన్లు రాయమంటే నేను రాసేయాలి, అంతే కదా? రాసేస్తాను. నో 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 నో. కాదా? ఓకే, మీరు స్టోరీ చెప్తారు, నేను రాసేయాలి, అంతే కదా? చెప్పాను, రాసేస్తాను. నో 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 నో. మరి ఎందుకండి ఇది? పేపర్ లాస్ట్ లో సిగ్నేచర్ చేయండి. సిగ్నేచర్ కా? సిగ్నేచరా? ఎందుకండి? మీరు ఫస్ట్ పెట్టండి, చెప్తాను. ఇదేదో తేడాగా ఉందండి. ఏం ఆలోచిస్తున్నారు? పెట్టండి. ఒక్క నిమిషం. వాష్రూమ్ ఎక్కడుంది? ఇప్పుడే వస్తానే. ఏం ప్లాన్ చేసింది ఇది? కొంపదీసి పెళ్ళైన తర్వాత పెళ్ళొద్దంటదా? పెళ్ళైన తర్వాత ఏమైనా బాగోపోతే డివోర్స్ కోసమా? కట్నంగానే ఏమనంటదా? ఏదైనా పెళ్ళైన తర్వాత కదా, ముందైతే పెళ్ళి అవునే. పెళ్ళైన తర్వాత మన కంట్రోల్కి తెచ్చేసుకుందాం. ఆల్ ఫైన్. ఆల్ ఫైన్ అండి. సంతకం ఎక్కడైనా పెట్టాలి? ఓకే, తీసుకోండి, పండగ చేసుకోండి. ఇప్పుడు చెప్పండి, ఎందుకు పెట్టమన్నారు సంతకం? తర్వాత చెప్తా. ఓకే. ఇంకా ఇంకా అంటే ఒక్క నిమిషం. యా, చెప్పండి. చెప్పండా? అప్పుడే తాగేసావా? నో నో ఏంట్రా? ఏ బాధ దగ్గర ఉన్నావు చెప్పొస్తున్నా. నో 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 ఏంట్రా? నీకు ఫుల్గా ఎక్కేసింది కానీ పుష్ప బాధ దగ్గర కదా ఉన్నావు. వస్తున్నాగు. నో. ఆ? అది ఆఫీస్ కాలు, నేను ఇప్పుడే మాట్లాడొస్తాను. ఓకే ఓకే. రేయ్, నేను వేరే మీటింగ్లో ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తాను ఆగు. ఏంటి మీటింగ్? నువ్వు సొల్లు చెప్పక నాకు. రేయ్, నీకు అంత వివరంగా చెప్తాను రా కలిసినప్పుడు. ఆగు. సరే 1 అవర్లో పుష్ప వారి దగ్గరకు వచ్చే, నేను అక్కడ ఉంటా. సరే సరే, ఓకే, బాయ్. అదేంటో అండి, ఆఫీస్లో ఏ ప్రాబ్లం వచ్చి నాకే కాల్ చేస్తూ ఉంటారు. గ్రేట్. అయినా ఇంగ్లీష్ ని మడత పెట్టేస్తున్నారుగా. ఎక్కువగా హాలీవుడ్ మూవీస్ చూస్తూ ఉంటానండి. అంటే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం, అందుకే తెలుగు మూవీస్ చూడను. అర్థం కాలేదు కదా? అస్సలు. చెప్పి నాకే అర్థం కాలేదు, ఇంక నీకేం అర్థం అవుద్ది? ఏంటి? అంటే అది యాక్చువల్లీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, నేను ఇప్పుడే వస్తాను. 1 minute. ఓకే, టేక్ యూర్ ఓన్ టైం, త్వరగా వచ్చేయండి. హలో, చెప్పవే. నిన్న కాల్ చేస్తా అన్నావు. మర్చిపోయానే, సారీ. ఓకేలే కానీ ఏంటి ప్రాబ్లం? అది ఓనర్ అంకుల్ ఏంటలే. అంకులా? ఎంతమంది ఉంటారు? ప్రెసెంట్ నేను మాత్రమే ఉంటా అంకుల్. తర్వాత నా ఫ్రెండ్ వస్తుంది, ఇద్దరం కలిసి ఉంటాం. ఫ్రెండ్ అంటే అమ్మాయే కదా? ఎందుకలా అడిగారు? అమ్మాయి అయితే ఓకే. మీ ఫ్లాట్లో ఎప్పుడైనా అబ్బాయిని చూసానో మేడా పట్టుకొని బయటికి గంటేస్తా. హే, నేను మళ్ళీ ఫోన్ చేస్తా, ఉండవే.
లోపలికి రండి. ఎవరి బసంగాడు? బెఫమా? ఆ, అంటే అది కొంపతీస్తాను ఫాదరా. ఇప్పుడు ఎలా? చెప్పమ్మా ఎవడీడు? అంటే అది హాయ్ అంకుల్, ఐఎమ్ పద్మ. పద్మానా? అదేంటి అమ్మాయి పేరు కదా, తేడానా? చిచి అదేం లేదు అంకుల్, నా పూర్తి పేరు పద్మానందారావు. అందరూ షార్ట్ కట్ లో పద్మ అంటారు. చెప్పరే. నీ గురించి నాకు బొంగు తెలుసు చెప్పడానికి. ఓ అవును కదా. నా గురించి చెప్పమంటారా? చంపుతా. అసలు ఏంటమ్మా ఇదంతా? ఎవడి పద్మగాడు? ఇప్పుడు ఏం చెప్పాలి? వాళ్ళ నాన్నకి నా గురించి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అనుకుంటా. అల్లుడని చెప్పు. చెప్పమ్మా. అది పర్లేదు చెప్పు. నిన్నే అమ్మాయి చెప్పు. మా తమ్ముడు. ఆ, తమ్ముడా? అదేంటి నీకు సిస్టర్ ఉందని చెప్పావు కదా? అది అంకుల్, అంకులా? నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్ కొడుకు. నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్ అంటే పిన్ని కొడుకు అన్నమాట. అవును అంకుల్. ఇప్పుడే వచ్చాడా? అవును. ఎప్పుడు పోతాడు? పోతాడా? కంగారు పడకయ్యా, ఊరు. ఒక 10 days ఉండి వెళ్ళిపోతాడు అంకుల్. 10 days? ఆ, ఆ. ఇప్పుడేవో ఇంటర్వ్యూస్ ఉన్నాయంట, చూసుకొని వెళ్తాడు. అది పిచ్చి పద్మ, ఎలాగైనా జాబ్ కొట్టాలి. జాబ్ కొట్టకపోతే నేను ఊరుకోనుగా. ఆ, మీరు కూర్చోండి అంకుల్, నేను తీసుకొస్తాను. సరే అమ్మా. నేను కూడా వెళ్ళొస్తాను అంకుల్. చింగావి రంగు చీర కట్టుకున్న అబ్బా అబ్బా అబ్బా. అదేంటండి తమ్ముడు అన్నారు? అలా చెప్పకపోతే మన ఇద్దరిని కలిపి మెడపట్టుకొని బయటికి గెంటేవాళ్ళు, అందుకే అలా చెప్పా. ఓకే ఓకే. మరి అదేంటి 10 రోజులు ఎక్కడ ఉంటారని ఎందుకు చెప్పారు? నిజంగానే ఉంటావు కాబట్టి. అమ్మా కొంచెం త్వరగా రావా, లేట్ అవుతుంది. వస్తున్నా అంకుల్. నిజంగానా? నిజమంటదేంటి? ఈడొకడు. చెప్పరా. ఎక్కడ నేను బార్ దగ్గర ఉన్నా. ఇక్కడేదో జరుగుతుంది, అదేంటో అర్థం కావట్లేదు. అది తెలుసుకున్న వెంటనే అరగంటలో నేను నీ దగ్గరికి వస్తాను. ఏం జరుగుతుంది? ఎక్కడున్నావు? ఒరేయ్ కలిసి వెంటనే చెప్తాను లేరా, నువ్వు ఫోన్ పెట్టు. ఆ. ఆ. అమ్మా ఆ, చిప్స్ మర్చిపోయావు. అయ్యో మర్చిపోయాను అంకుల్, తీసుకొస్తాను. తీసుకొచ్చి పద్మ దా వచ్చి కూర్చో. నాకు అలవాట్లేదు అంకుల్. వచ్చి కూర్చోమన్నా, తాగమనిలే. హలో, పైన కాదు కింద కూర్చో. వేసుకుంటా పైన కూర్చుంటాను నేను. ఆహా, ఎవరు? మా ఊరా? ఇక్కడ ఎవరున్నారు? నేనే. మరి నువ్వే చెప్పాలిగా. ఏపీ అంకుల్, ఏపీ. ఊరు అడిగితే స్టేట్ చెప్తావేంటి? కే కృష్ణపురం. కృష్ణపురమా? ఏ స్టేటు? పొట్టి ఏపీ అంకుల్. ఓహో ఓకే. అంకుల్ తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. అమ్మా ఇది కృష్ణాపురమా? కాదంకుల్, వరంగల్. వరంగల? అదేంటి మీ తమ్ముడు కృష్ణాపురం అని చెప్పాడు? అయ్యప్పా. నిన్నే అమ్మా. వాళ్ళ నాన్నది కృష్ణాపురం అంకుల్, మా నాన్నది వరంగల్. అయినా ఇద్దరిది ఒకే స్టేట్ అవ్వాలి కదా, వేరే వేరే స్టేట్ ఎలా అయింది? ఈయనకు తాగిన బుర్ర బాగానే పనిచేస్తుంది. చెప్పమ్మా ఎలా? నేను చెప్తాను అంకుల్, నేను చెప్తాను. ఇప్పుడు వాళ్ళ నాన్న ఇళ్ళకి వెళ్ళాడనమాట, మా నాన్న వెళ్ళలేదనమాట. అది అలాగా అర్థమైందా? అలానా? అది. అవునవును. అమ్మా అదే అంకుల్ అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు, ఆంటీకి డౌట్ వస్తుంది, ముందు మీరు వెళ్ళండి. అవునమ్మా, రే మాట్లాడదాం. బాయ్ అమ్మా. బాయ్ పద్మ. బాయ్. మంచిగా ప్రిపేర్ కావాలి, జాబ్ కొట్టాలి. వెళ్ళండి వెళ్ళండి. జాగ్రత్త. స్టడీ స్టడీ. అదేంటంటి అతనితో అలా చెప్పారు? అదా టెన్షన్ లో ఏం చెప్పాలో తెలియక తమ్ముడని చెప్పా, లైట్ అది తీసుకో. కాదండి, మరి అదే 10 రోజులు ఎక్కడ ఉంటారని చెప్పారు కదా, దాని గురించి. ఓ
అదా చెప్తాలే. ఇప్పుడే చెప్పండి. ఈడొకడు చెప్పండి. అడిగింది మిమ్మల్ని చెప్పండి. మిమ్మల్ని చెప్పండి. ఒకసారి ఫోన్ ఇస్తారా? ఆ, అబ్బాయి అమ్మాయి కాదు. ఆ, ఒకసారి ఇవ్వండి చెప్తాను. ఆ, అయ్యో స్విచ్ ఆఫ్ చేస్తున్నారేంటండి? ఇప్పటి నుంచి 10 days మీ ఫోన్ నా దగ్గరే ఉంటుంది. ఎందుకండి? అసలు నేను నిన్ను ఎందుకు పిలిచానో తెలుసా? ఎందుకు? ఎందుకు? తను రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తే మన ఫ్లాట్ కి తీసుకొస్తా. ఏంటి లివినా? కాదు, కొన్ని రోజులుండి వెళ్ళిపోతాడు. అర్థమైందా ఎందుకు పిలిచాను? ఆ, అంటే మీరు నన్ను పిలిచింది దానికోసమా? మ్మ్. నాకు డౌట్ అండి. ఏంటి? మరి ఎంటీ పేపర్ మీద సైన్ ఎందుకు చేయించుకున్నారు? ఇప్పుడు నువ్వు మన మధ్య జరిగింది ఎవరికైనా చెప్పావనుకో, నేను సూసైడ్ చేసుకుని దానికి కారణం నువ్వే అని ఆ పేపర్ మీద రాస్తా. ఎలాగో నీ సైనే ఉంది కాబట్టి నిన్నే ఊరి తీస్తారు. అంతే, సింపుల్. ఆ, హలో, అర్థమైందా? హలో మాస్టారు, ఏమైంది? ఆల్ ఓకేనా? ఆ, ఆ, నాకు కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? మ్. పెళ్ళి, కట్నం, పిల్లలు. తూని బతుచాడ. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. దానికోసం నన్ను ఎందుకు అనుకున్నారు? ఏమో, ఎక్కువ ఆలోచించలా. అంతేలే, చూడడానికి పప్పులో ఉంటాను కదా, అందుకే అయి ఉంటుంది. ఏంటి? ఆ, ఆ, అబ్బే అదేం లేదు. అయినా మీరు అనుకున్న పనికి ఒకరోజు సరిపోద్ది కదా, 10 days ఎందుకు? ముక్కు ముఖం తెలియని వాళ్ళతో ఆ పని ఎలా చేస్తాం చెప్పండి? అదే ఒక 10 days ఇక్కడే ఉన్నావనుకో, ఒక 2 daysలో అలవాటవుతావు. నీ గురించి నాకు, నా గురించి నీకు తెలుస్తుంది. అన్నిటికంటే ఈ విషయం మూడో వ్యక్తికి తెలియకుండా ఉంటుంది. ఓహో, అన్నీ ఆలోచించే ప్లాన్ చేశారన్నమాట. మరి ఆడపిల్లని ఆ మాత్రం జాగ్రత్త పడకపోతే ఎలా? మీరు జాగ్రత్తగా ఉండడం కోసం నన్ను ఎందుకండి ఇలా బంధించారు? ఏయ్, నువ్వు అసలు మగాడివేనా? ఏంటండి అలా అన్నారు? లేకపోతే ఒక ఆడపిల్లని నేనే ఉండమని చెప్తుంటే హ్యాపీగా ఎగిరి గంతేయాల్సింది పోయి బంధిస్తున్నారు అంటావు? ఎంత మాట ఉంటుందా? ఇప్పుడు నేను మగాడని ప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలి చెప్పండి? చెప్తా, దానికి ఇంకా టైం ఉంది. అప్పుడు మగాడివని ప్రూవ్ చేసుకున్నా. డన్. అప్పటి వరకు ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఎక్కడ ఉంటా. డిన్నర్ చేద్దాం రా. ఆ, మ్, హలో, అటెక్కడికి? రైస్ తెద్దామని. వంట చేయలేదు, మరి ఆర్డర్ పెట్టాలి. ఆర్డర్ పెట్టాలా? నన్ను ఆర్డర్ పెట్టమంటదేంటి? నా దగ్గర సిగరెట్కి డబ్బులు లేవు. ఇప్పుడు ఎలా? ఎక్కువ ఆలోచించుకు, నేను ఆర్డర్ పెడతానులేరా. ఆ, అమ్మయ్యా. ఒరే, ఆ అమ్మాయి ఇచ్చిన షాక్ వల్ల రేపటి నుంచి బయటికి వెళ్ళాలని బాధపడుతున్నావు కానీ 10 రోజులు అందమైన అమ్మాయితో ఉండే అవకాశం వచ్చిందని మర్చిపోతున్నావు. నిజంగా ఎడ్డిగాడివరా నువ్వు. పాపం అక్కడ మా మావ ఏం చేస్తున్నాడో. ఏమైపోయాడు? 1/2 అవర్లో వస్తానని చెప్పాడు. గంట అవుతుంది. నా అమ్మకు ద్రోహి. ఎవడో ఫ్రీగా మందు ఇప్పిస్తాను చెప్పుంటాడు, అక్కడ ఛీ. రోజు నువ్వు ఇక్కడే పడుకోవాలి. ఆ. ఏంటి అలా చూస్తున్నావు? ఇక్కడ ఎలా పడుకోవాలి? ఒకటి పరుచుకొని ఇంకోటి కప్పుకొని. అది కాదు. మరి ఆ, అంటే బయట ఎంత చలిగా ఉందో తెలుసా? అంటే ఈ వంకతో బయటికెళ్ళి పడుకుందాం అనుకుంటున్నావా? అదేం కుదరదు, ఇక్కడే పడుకో. నీకు అలా అర్థమైందా? మరి అంతే, చల్లో ఎలా పడుకోమంటావు? మరి ఎక్కడ పడుకుంటావు? అది బెడ్రూమ్లో. అంత సీన్ లేదు, మూసుకొని ఇక్కడే పడుకో. ఏం మూసుకోవాలి? కిటికీలు. నీ చిన్న బతుకు ఏంట్రల్ అయిపోయింది. పోయిన జన్మలో రాజు కింద పుట్టి చెలికత్తలు ఇబ్బంది పెట్టినట్టున్నాను, అందుకే ఈ జన్మలో దీని చేతలు ఇబ్బంది పడుతున్నాను. అయినా ఏ మాటకా మాట, ఆ అమ్మాయి మాత్రం కత్తిలా ఉంది. ఈ 10 రోజులు ఇక్కడే ఉండి ఏదోలా సెట్ చేసేయాలి. Yeah, sure. I'll update you. Done. I'll check that. Okay. Yeah. I'll check that.
హే రాయే రాయే హే రాయే రాయే రమ్మనంటే రాజసలోని జాము రాయల సందు చూసి జంపు జిల్లానే హే జంపు జిల్లా. హలో, మీరు అటువైపు వెళ్తున్నారేంటి? అక్కడ మేడం గారు స్నానం చేస్తున్నారు, కిచెన్లోకి రండి. నైట్ ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉంది కదా. నాకు తెలిసి మీ ఆరటం సో ఫన్నీ. కళ్ళు మూసుకోండి. ఏం చెవట్లు పట్టేస్తున్నాయి. ఏం జరుగుతుంది? మనం కూడా వేసేద్దాం. అది జరిగింది, మీరు ఎక్కువ ఊహించేసుకోకండి. అయిందా? ఏంటి? అబ్బే ఏం లేదు, అయిపోయింది, తీసుకో. హ్మ్. ఇదొకతే ప్రతిదానికి ఐఎస్ఐ తీవ్రవాదుల ముఖం అని పెట్టుకుని ఉంటుంది. యా కమింగ్. వస్తున్నా వచ్చేస్తున్నా. హలో. ఎక్కడికి? డోర్ ఓపెన్ చేయడానికి. నువ్వేమైనా నా మొగుడు అనుకుంటున్నావా? ఊపుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేయడానికి? ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూస్తా. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అంకుల్. రండి. మూర్తిగారా? ఏంటి మూర్తి గారు పొద్దు పొద్దునే స్టార్టా? ఊరుకో పద్మా, ఇంట్లో ఆంటీ టిఫిన్ చేయలేదు, ఇక్కడ తినేసి పోదామని వచ్చా. ఓ అవునా, సూపర్ అంకుల్. ఉప్మా చేస్తున్నాను, 10 minutes లో అయిపోతుంది. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే చేసి తీసుకొస్తా. అమ్మా బంగారు తల్లి, ఉమ్, కొంచెం ఉప్మాలో జీడిపప్పు బాగా దట్టించి చేయమ్మా. ఓకే. అబ్బా. హలో, పైన కాదు కింద కూర్చో. మళ్ళీ ఇడితే ఎందుకులే. అదేంటి పద్మా కింద కూర్చోను, పైన కూర్చో. ఆ? అంటే పెద్దవాళ్ళ ముందు సోఫాలో కూర్చోద్దని మా అమ్మ చెప్పింది. పెద్దవాళ్ళ? ఇక్కడ పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారయ్యా? మనం ఒకే ఏజ్ వాళ్ళం. పైన కూర్చో. మనం ఒకటా? నీ పొట్టి. ఇంకేంటి పద్మా విశేషాలు? ఏముంటాయి మూర్తి గారు, ఇంట్లో కూర్చొని ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్నాను. బాగా ప్రిపేర్ కావాలి పద్మా, అప్పుడే జాబ్ వస్తుంది. ఎంత ప్రిపేర్ అయితే మాత్రం ఏం లాభం లేండి. ఒక్క ఉద్యోగానికి 100 మంది పోటీ పడతారు. వాళ్ళందరినీ దాటుకుని నా దాకా రావాలంటే చాలా కష్టం లేండి. మరి అలా ఉన్నప్పుడు వెళ్ళడం ఎందుకు, మానేయచ్చుగా. కనీసం ప్రయత్నిస్తేనైనా వస్తుందేమో అని చిన్న ఆశ. ఆశ నడిపిస్తుంది, గెలిపించదు పద్మా. నువ్వే పని చేసినా ఆ పని నువ్వు మాత్రమే చేయగలవు అన్నట్టు చేస్తే ఆశపడాల్సిన అవసరం లేదు. ప్రతిఫలం దానంతట అదే వస్తుంది. చూడబ్బాయి, క్లారిటీ నీ మైండ్లో, ప్యూరిటీ నీ హార్ట్లో, నువ్వు చేసే పనిలో 100% కమిట్మెంట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఉప్మా రెడీ, తిందామా? నీదే లేటమ్మా, ఎలగల కడుపులో పరిగెడుతున్నాయి. ఓ పట్టు పట్టాల్సిందే, వచ్చేస్తున్నావు. చూడడానికి బఫంగాల్లో అనిపిస్తాడు. ఏం ఎంతుందా? అబ్బా, ఎంత కమ్మగా ఉందమ్మా. మీ ఆంటీ చేస్తుంది, తను చేసిందే ఉప్మా అని అదొక్కతే ఫీల్ అవుతుంది. అమ్మా కొంచెం బాక్స్లో పెట్టి అమ్మా, మీ ఆంటీ కూడా తినిపిస్తా. తను చేసిందే ఉప్మా అని భ్రమలో బతికేస్తుంది. సరే అంకుల్. ఆహా, అద్భుతం, అమోఘం. సరే అమ్మా, వెళ్ళొస్తా. అంకుల్ ఏంటమ్మా? ఉప్మా. థ్యాంక్స్ అమ్మా, గుర్తుపెట్టుకున్నందుకు. సరే ఉంటా. ఏమైపోయాడు? ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది, రూమ్ ఏమో లాక్ చేసింది. నిన్న కాల్ చేసి ఏదో మీటింగ్లో ఉన్నా మళ్ళీ కాల్ చేస్తానని చెప్పాడు. ఇప్పటివరకు కనబడకుండా పోయాడు. ఏం జరుగుంటుంది? కొంపదీసి ఎవడికో పెద్ద మొత్తంలో పంగనామం పెట్టి దేశం వదిలి పడిపోయాడా? అమ్మో, లాస్ట్ కాల్ నాకే చేశాడు. అర్జెంటుగా ఫోన్ నెంబర్ మార్చేయాలి. ఎంత హాయిగా పడుకున్నావురా, చెప్తా. హలో మాస్టారు. బాబు పద్మా, పద్మా. ఏ, ఆ?
ఏంటి ఏయ్. ఇప్పుడు వద్దు ఇవన్నీ ఇప్పుడు వద్దని చెప్పాను కదా లెగే. ఏంటండి నువ్వు లేస్తే నేను వర్క్ చేసుకుంటా. నేను లేకపోయినా వర్క్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏంటి ప్రాబ్లమా? నువ్వు ఇక్కడి నుంచి లేస్తే నేను ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకుంటా. ఓహో బెడ్రూమ్కి వెళ్ళిపోదాం అయితే ఆ, అవును మీరు బెడ్రూమ్లో కూర్చొని వర్క్ చేసుకోవచ్చు కదా హ్మ్? అర్థమైంది మీరు ఎక్కడ కూర్చొని బాగా వర్క్ చేసుకోండి నేను బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంటాను బాయ్ నా పర్మిషన్ లేకుండా నా బెడ్రూమ్ లో అడుగు పెడితే కాళ్ళిరగొడతా. అదేంటండి ఇక్కడ పడుకోకూడదు బెడ్రూమ్లో కూడా పడుకోకూడదు అంటే నేను ఇంకెక్కడ పడుకోవాలి హ్మ్. హ్మ్. ఆ, ఆ? ఆ. ఇది చాలా దారుణం అండి నన్ను ఇలా చిన్నపిల్లని చేసి ఇబ్బంది పెట్టడం అయినా నీకు సిగ్గులేదా? ఏదో ఒక పని చేసుకోకుండా ఇలా అడ్డగడిదలా పడుకుంటావు. ఏ అండి అంటే అన్నానంటారు కానీ నాకు ఇక్కడ ఏ పని ఉందండి నేను మరేను ఓహో, నీకు ఇప్పుడు పని కావాలా? యా ఐఎమ్ ఓపెన్ టు వర్క్ అయితే బకెట్ లో బట్టలున్నాయి, ఆరేసి. నా బట్టలు మీరెందుకు ఉతికారు హ్మ్? ఇక్కడ నా బట్టలు లేవు కదా హలో మాస్టారు, ఎక్స్ట్రాలొద్దు, బట్టలు అన్నాను. నీవా నావా చెప్పలేదుగా. అంటే ఇప్పుడు నేను మీ బట్టలు ఆరబెట్టాలా డౌటా? నేను చచ్చినా చేయను నేను వెళ్ళిపోతా సరే వెళ్ళు. ఆ? ఓహ్, నీకు ఎలా అవ్వాల్సిందేరా లేకపోతే అమ్మాయి సైన్ చేయమని కానీ సొల్లు కచ్చుకుని సైన్ చేసావు కదా నీకు ఎలాగే అవ్వాలి హ్మ్. వెళ్ళిపోతా అన్నావు కదా, వెళ్ళమ్మా. ఫ్లోలో వందంటాం సైన్ చేసాక ఎక్కడికైనా వెళ్తామా సో బట్టలు ఎక్కడ ఉన్నాయి ఆ, ఆ, నాదో డౌట్ ఏంటి? పని మనిషిని పెట్టుకుంటే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని నన్ను ఇక్కడ ఇలా లాక్ చేసి నాతో ఈ పనులని చేస్తున్నారు కదా హ్మ్? ఆ, ఏంటి అలా చూస్తే ఎవరైనా భయపడతారు అనుకుంటున్నారా బట్టలు ఆరేసి వస్తానే ఏంటో నా బ్రతుకు చివరికి ఆడపిల్ల బట్టలు ఆరబెట్టాల్సి వస్తుంది ఉహ్. ఎవరో చూడలేదు కదా ఆ, 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 ఎవరు చూడలేదులే ఆ, ఆ, మీరా వెళ్ళరండి ఈ విషయం ఎవరికి చెప్పకండి ప్లీజ్ ఇది అంతా ఎందుకు చేస్తాను మీకు తెలుసు నాకు తెలుసు ఎవరికి చెప్పకండి ప్లీజ్ సరే సరే బై బై వెళ్ళండి ఫాస్ట్గా ఆరేసేయాలి ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది ఇద్దరం ఒకతే బాబు, పద్మ? ఓ మూర్తి గారు మీరా ఏంటండి ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చానయ్యా. ఓహో అంటే కిందైతే ఆంటీకి దొరికిపోతారని చెప్పి పైకొచ్చి స్మోక్ చేస్తున్నారు కదా నువ్వు సూపర్ అయ్యా, భలే క్యాచ్ చేసావు. నేను అంతేనండి చిన్నప్పటి నుంచి ఏదైనా ఎట్ట క్యాచ్ చేస్తుంటాను అందుకే ఇక్కడ అమ్మాయి బట్టలు ఆరేసుకుంటున్నావు రే. ఎవడు? మీరా సారీ సారీ ఏమైందయ్యా, ఏమైంది? అబ్బాయి ఏం లేదండి ఎవరో పిలిచినట్టు అనిపిస్తాను ఓహో సరే కానీ ఈవినింగ్ ప్లాన్స్ ఏంటి? అబ్బే ఏం లేవండి ఖాళీయే ఎందుకు మందు అయిపోయింది, తెచ్చుకుందామని. అవునా చెప్పండి ఎప్పుడు వెళ్దాం ఎలా వెళ్దాం ఎక్కడికి వెళ్దాం చెప్పండి వెళ్ళొచ్చేద్దాం కారులో ఓకేనా? కార్ అయితే కంఫర్టబుల్ గా ఉండదు బైక్ మీద వెళ్దాం ఓకే డన్. కానీ ఆంటీకి తెలియకుండా పని అయిపోవాలి అంతే కదా నువ్వు సూపర్ అయ్యా. నాకు వదిలేండి నేను చూసుకుంటాను మీరు పదండి రండి పద. జింకటెక్కరడా టెంకెరెక్కరడా. మందు బాబులో మందు బాబులో ఎందుకు ఏంటిది సమీర గారు సమీర గారు సమీర గారు మీరు అనుకున్నదే జరిగింది
పద్మ ఏ పద్మ ఉమ్. రావయ్యా, త్వరగా వెళ్ళొచ్చేద్దాం. ఇది తీసుకొని ప్లాట్కి పద, వచ్చేస్తా. ఎక్కడికి వెళ్ళావు? అదా మూర్తి గారు మందు తెచ్చుకుందాం అంటే వెళ్ళాను. నిన్ను బయటికి వెళ్ళొద్దని చెప్పాను కదా. బయటికి వెళ్తే మళ్ళీ రానేమో అని వెళ్ళొద్దన్నాం, కానీ నేను వచ్చాను కదా. ఏమైంది సడన్ గా? తొట్టడాయ్ రండి రండి. అబ్బా అబ్బా, ఏంటయ్యా పద్మ, మొత్తం సెట్ చేశారు. సెట్ చేశారు కాదు, సెట్ చేశాడు. పద్మనే ఇదంతా సెట్ చేశాడు. ఓహో, ఏంటయ్యా ఇదంతా? మీకోసమేనండి. ఇదిగోండి, ఈ రోజు నుంచి మీకేం కావాలో నన్నే అడగాలి, సమీరని అసలు అడగకూడదు. ఓకేనా? ఈ రోజు నుంచి మీరు నేను ఒకటే పార్టీ, ఏమంటారు? హ్మ్. సరేనయ్యా, నువ్వు ఎలా అంటే అలానే. కానీ సమీరాని కూడా మన పార్టీలో పెట్టుకుందామయ్యా. సమీర నా కూతురు లాంటిదయ్యా. తను చిన్నప్పంచలి నన్ను తండ్రిలా చూసుకుంటుంది. థ్యాంక్స్ అమ్మా. ఊరుకోండి బాబాయ్, మన మధ్య థ్యాంక్స్ ఎందుకు? మరి నేను సమీర కూతురైతే నువ్వు కొడుకులా అంటోడివి. ఎలాగో ఇద్దరు అక్క తమ్ముళ్ళే కదయ్యా. అవునవును, తాగండి. చూస్తావేందా, ఇంకో పెగ్గలుపు. ఇంకొంచెం కలిపోయా. కలుపుతాను కదండి. ఇంకా చాలమ్మా, నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్ళేది? తినేసి వెళ్ళండి. ఆంటీ తిడతామా? కావాలంటే ఆంటీతో నేను మాట్లాడతాను, కానీ మీరు మాత్రం తినేసే వెళ్ళాలి. అవును అంకుల్, తినేసి వెళ్ళండి. అవే అది ఇది ఏం లేదు. రండి రండి, లేకండి 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 రండి. స్టడీ స్టడీ పదండి. ఇంకా రావట్లేదేంటి ఈయన? ఇంకా రావట్లేదేంటి? మనం వెళ్దాం. ఏ బాబు, ఆ? నిన్నే. ఎవరైనా నువ్వు? 303 కొత్తగా వచ్చానండి. మరి ఇక్కడేం పని? మూర్తి గారి కోసం. అంటే వాళ్ళ వైఫ్కి తెలియకుండా మూర్తి గారు నేను మందు తెచ్చుకోవడానికి వెళ్తున్నాం. ఏం మాట్లాడుతున్నావు? కొంచెం నెమ్మదిగా అండి, మళ్ళీ వాళ్ళ వైఫ్ తెలిసిపోద్ది. వాళ్ళ వైఫ్కి తెలియడం ఏంటయ్యా? వాళ్ళ వైఫ్ చనిపోయి 2 years అయిపోయింది కదా. ఏంటి? అవునాయ్ బాబు, నీకు తెలియదా? సరేలే. ఏంటి మాస్టారు, ఇక్కడేం చేస్తున్నారు? అబ్బే ఏం లేదండి, జస్ట్ చలగాల కోసం వచ్చాను. అంతేనా, చుట్టుపక్కలున్న అమ్మాయిలకి సైట్ కొట్టడానికా? ఇది మరి దారుణం అండి. సారీ, జోక్ చేశా. మీరు నవ్వుతే చాలా బాగుంటారండి. ఏంటి? అంటే ఎప్పుడు దొంగలు పట్టేదానిలా సీరియస్గా ఉండకుండా అప్పుడప్పుడు నవ్వుతే బాగుంటారని. చాలు, ఎక్కువైంది. టెక్ ఎక్కువే పాపకే. ఏంటి, నాకు టెక్ ఎక్కువ అని మనసులో తిట్టుకుంటున్నావు కదా? అబ్బాయి అదేం లేదండి. ఓకే.
వామ్మో జ్వరంతో చచ్చిపోయి ఉండరా బాబు. అవునబ్బాయి, నీ ఫోన్కి వాట్సాప్కి లాక్ లేదేంటి? అదా, నా ఫోన్కి చాలాసార్లు పాస్వర్డ్ పెట్టి మర్చిపోయి చాలా ఇబ్బంది పడ్డానండి. అందుకే అప్పటి నుంచి పాస్వర్డ్ పెట్టడం మానేశాను. అయినా నా ఫోన్ ఎవరు చూస్తారండి, నేను తప్ప. అయినా నా ఫోన్కి పాస్వర్డ్ లేదని మీకు తెలుసు? సరదాగా నీ ఫోన్ స్విచ్ ఆన్ చేసా. ఓహో, ఏంటి మ్మ్. ఇది మరీ దారుణం అండి. నా పర్మిషన్ లేక నా ఫోన్ ఆన్ చేయడం ఏంటి? హలో, అంతలేదు. 2 days నుంచి నీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది కదా. నువ్వేదో జాబ్ చేస్తున్నా అన్నావు. నీకేదో ఇంపార్టెంట్ కాల్సో మెసేజెసో వచ్చుంటాయని నీ ఫోన్ నీకు ఇచ్చేద్దామనుకున్నా. సరే ఇవ్వండి. వస్తే ఇద్దామనుకున్నా. అంటే రాలేదా? ఓన్లీ రామారావు జఫా అనే నెంబర్ నుంచి మాత్రం 10 మిస్ కాల్స్ ఉన్నాయి. 10 మిస్డ్ కాల్సా? ఏం అవసరం వచ్చిందో వాడికి ఒకసారి ఇవ్వండి, మాట్లాడతాను. ఆ అవసరం ఏంటో వాట్సాప్లో వాయిస్ మెసేజ్ చేశాడులే. అవునా, ఏంటది? నువ్వే విను. మామ ఏమైపోయావురా, నువ్వు లేక ఒక్కడిని తాగాల్సి వస్తుంది. చాలా పెద్ద అవసరమే. ఈ డబ్బా పరువు మొత్తం గంగలో కలిపిస్తాడు. ఇక్కడ నుంచి వెళ్ళిన వెంటనే సంగతి చెప్పాలి. ఏంటి నీలో నువ్వేదో మాట్లాడుకుంటున్నావు? అబ్బేదేం లేదండి. అంటే తమరు మందు కూడా తాగుతున్నారన్నమాట. అంటే అప్పుడప్పుడు ఏదో కొంచెం. మీ అబ్బాయిలు కొంచెంతో ఆగే టైప్ కాదులే. నిజమండి బాబు. సరే కాని ఫోన్ పౌచ్లో ఏంటా పేపర్? అబ్బా, ఏది దొరకకూడదు అదే దొరికేసిందే. ఇప్పుడు ఆ పేపర్లో ఏముందో చూసిందో ఉన్న కాస్త పరువు కూడా గంగలో కలిసిపోయినట్టే. హలో పద్మానందరావు గారు, మిమ్మల్నే. అది 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 ఏం చెప్పాలి. ఇప్పుడు రోడ్ మీద కొంతమంది ఫోన్ నెంబర్ రాసి ఇవ్వమని చెప్పి పేపర్లు అడుగుతుంటారు కదా, దానికోసం ఉపయోగపడుతుందని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట. అవును అవును. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎవరి అప్పులు వాళ్ళకి తీర్చేయాలి. నీ దరిద్రం మామూలుగా లేదురా. చిరు అన్నయ్య డాష్ డాష్, శ్రీదేవి మేడం డాష్ డాష్, మురళీ జిఎల్ఎం డాష్ డాష్ డాష్, శేఖర్ గారు డాష్ సమీర డాష్ గారు, ఇంక చాలు ఇంకా ఉన్నాయి. ప్లీజ్ అండి. ఏంటా లిస్టు? నాకు అప్పు ఇచ్చిన వాళ్ళు. సిగ్గు లేదా అప్పు చేయడానికి? తీసుకోక తప్పలేదు, జాబ్ లేదు, అందుకే ఇంకివ్వలేదు. మరెప్పుడు ఇస్తావో? ఇచ్చేస్తానులేండి. పోనీ ఆ అమౌంట్ నేను ఇవ్వనా, వాళ్ళకి ఇచ్చేస్తావా? ఆహా వద్దండి బాబు, అవసరం నాది, అప్పు నాది, ఇవ్వాల్సింది కూడా నేనే. ఏంటండి అలా చూస్తున్నారు? అప్పు తీసుకున్నానని చీప్గా చూస్తున్నారా? హే అలా ఏం కాదు. పర్లేదులేండి, మీరు అలా చూసిన ఏం ఫీల్ అవును, అప్పు తప్పే కదా. సరే రండి, ఇంకెళ్దాం, చలేస్తుంది. రారా? నేను వస్తాలే, నువ్వు పద. ఓకే. టైం అయిపోతుంది. టైం అయిపోతుంది. ర్యాపిడో మేడం ఓటీపీ ఓటీపీ 1555. రాంగ్ చూపిస్తుంది. నేమ్ ఏం చూపిస్తుంది? పద్మానందరావు అని ఉంది. సమీరా అని లేదా? లేదు అయ్యో, అది క్యాన్సిల్ చేసేయండి. ఇంటర్వ్యూకి నాకు టైం అయిపోతుంది. మేడం అది నేను మీకు ఎక్స్ట్రా పే చేస్తాను, డబుల్ పే చేస్తాను. లొకేషన్ తెలుసా? తెలుసు. ఓకే. ఇప్పుడు క్యాన్సిల్ చేసావేంట్రా? రోజుకి ఒకసారి చూసేవాడిని, ఇప్పుడు ఫోన్ లేక ఊహించుకోవాల్సి వస్తుంది. అమ్మ చిలకమ్మ. అదేంటండి, ఈరోజు మీకు వర్క్ లేదా? ఉంది. మరి ఇంకా స్టార్ట్ చేయలేదే? నా వర్క్తో నీకేంటి పని? అంటే రోజు టైం స్టార్ట్ చేస్తారు కదా, అందుకే అడిగానండి, లేకపోతే నాకేం అవసరం. ఈరోజు ఎలాగైనా తను డైవర్ట్ అవ్వకుండా చూసి తన వర్క్ కంప్లీట్ అయ్యేలా చేయాలి. హలో హలో గురు, ప్రేమ కోసమే రోయ్ జీవితం. పడిపోను.
మగాడితో ఆడదానికేలా పౌరుషం, ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే, మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి. ఓకే. ఏయ్ ఎందుకంత గట్టిగా అరుస్తూ పాడతావు? నేను వర్క్ చేసుకోవద్దా? అరిచానా? నేనా? ఎప్పుడు? అంటే బోర్ కొడుతుంది, ఫోన్ కూడా లేదు, డేటా కూడా అయితే మిగిలిపోతుంది. నన్నేం చేయమంటావు? అంటే నాకు నిద్ర వచ్చేంత వరకు నాతో మాట్లాడుతూ వర్క్ చేసుకోండి ప్లీజ్. ఏంటండి ఆ చూపు? నాతో మాట్లాడుతూ మీ వర్క్ ఎలా చేసుకోవాలనే కదా. మీ చేసే వర్క్ గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ వర్క్ చేయండి. నాకు ఎలాగో అర్థం కాదు కాబట్టి నేను త్వరగా పడుకుని పోతాను, మీ వర్క్ కూడా కంప్లీట్ అయిపోద్ది. ఏమంటారు? ఇది చాలా బెస్ట్ ఐడియా అండి, దీన్ని కూడా అంతలా ఆలోచిస్తున్నారు మీరు. సరేరా. సూపర్. స్టార్ట్ చేయండి. యా, ఇట్స్ డన్. హలో మాస్టారు. గుడ్ మార్నింగ్. ఏంటండి పొద్దున లేపుతారు? టైము 9 అవుతుంది, ఇది నీకు పొద్దున్న. ఏ పని పట్టలేనోడికి 9 అయితే ఏంటి 10 అయితే ఏంటి చెప్పండి. ఏడ్చావులే, ముందు ఈ టీ తాగు. ఎలా ఉంది? అబ్బా, కాఫీ అదిరిపోయిందండి. అది టీ. మరి అదేంటండి అచ్చు కాఫీలాగా ఉంది? మ్మ్. మరి ఏంటండి టీలా కాకపోతే ఇంకెలా ఉంటుంది చెప్పండి. ఛీ, నీకు టీ ఇచ్చాను చూడు, నాది బుద్ధి తక్కువ. అంటే అన్నం అంటారు, లేకపోతే లేదంటారు. మీతో ఏదైనా బాధేనండి బాబు. సరే గాని ఇంట్లో వెజిటేబుల్స్ లేవు, సో నువ్వు లేస్తే నేను అడగకుండానే మీరు నాకు టీ తీసుకొచ్చి ఇచ్చినప్పుడే నేను అర్థం చేసుకోవాల్సిందండి. నాకు ఇప్పుడు బాగా క్లారిటీ వచ్చింది. నేను ఇక్కడ మీ బట్టలు ఆరబెట్టడానికి, కూరగాయలు తీసుకురావడానికి, అవి కచ్చడానికి మాత్రమే ఉన్నాను ఇక్కడ. ఆపు, చెప్పేది పూర్తిగా వినకుండా ఓ బొబ్బిలోడ్లాగా తెక్కంగారు పడిపోతావు. నువ్వు లేస్తే మనిద్దరం కలిసి వెళ్ళి తీసుకొద్దాం. అయినా కూరగాయలు తేవడానికి ఇద్దరు ఎందుకండి, మీరు వెళ్ళొచ్చేచ్చుగా. మ్మ్. ఓకే, అర్థమైంది. ఇద్దరం కలిసే వెళ్తాం, ఓకేనా? 2 minutes. ఎలా అండి, కూరగాయలు లిస్ట్ ఏం రాసుకోలేదు, ఏవేం తేవాలో ఏం క్లారిటీ లేదు. ఉప్మా కోసం ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? ఉప్మానా? ఈరోజు కూడా ఉప్మా? సర్లే అండి, ఇప్పుడు ఎలా వెళ్తున్నాం? క్యాబ్లోనేనా? ఏమైందండి? పానే. నడిచే వెళ్దాం. హలో, గుడ్ మార్నింగ్ మూర్తి గారు. గుడ్ మార్నింగ్. ఏంటి అక్క తమ్ముడు ఎక్కడికి వెళ్తున్నారు? ఆ?
ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు సరిపోద్దు మూర్తి గారు. అక్క తమ్ముళ్ళని చెప్పి డైలాగ్ లాగ్ చేయడం ఎందుకు? ఏం లేదు అంకుల్, వెజిటబుల్స్ తీసుకురావడానికి వెళ్తున్నాం. అవునా, మాకు కూడా కావాలో ఆంటీని అడిగి వస్తే ఆగండి. మ్. డుమ్ డుమ్ డుమ్. వాళ్ళ వైఫ్ చనిపోయి 2 years అయిపోయింది కదా. ఏంటి అక్క తమ్ముడు అన్నారని ఫీల్ అవుతున్నావా? ఆహా, అబే అదేం లేదండి. పదండి పదండి, ఆంటీ కూడా తీసుకురమ్మని చెప్పింది. రండి. కూరగాయల రేటు బాగా పెరిగిపోయినాయండి. కొంటంటే కడుపు తరిగిపోతుంది. క్యారెట్ రేటు మరీ ఎక్కువ ఉందమ్మా. సమీర గారు ఇది పట్టుకోండి. ఏమైంది? పట్టుకోండి చెప్తాను. ఛీ, వెళ్ళు. ఓ సాహో, ఓ సాహో. ఏంటమ్మా సమీరా, ఎప్పుడు ఉప్మా చేస్తా? ఉప్మా అంటే నాకు బాగా ఇష్టం. అబ్బా, నా కర్మానికి ఆంటీ కూడా అదే వచ్చు. అవును. సరే అమ్మా, ఉంటా, బాయ్. బాయ్. ఇది అంకుల్ కవర్ నా దగ్గరే ఉండిపోయిందే. తీసుకెళ్తా. వంకాయ అలా కట్ చేద్దాం చెప్పాను కదా. ఆ వంకాయ కూరలో కొంచెం మసాలా ఎక్కువై ప్రతిసారి ఆ వంకాయని నీళ్ళలో ముంచుకుని తిన్నట్టుంది. అది కాదమ్మా, ఇందాక వెళ్ళొచ్చాను కదా. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు. అబ్బా, మళ్ళీ కిందికి వెళ్ళి షాప్కి వెళ్ళంటే నాతో కాదు, అక్కడ ప్లీజ్ ఎవరు చెప్తున్నా. లేరు కదా. ప్రతిసారి ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు? ఏంటి? ఆంటీ ఎక్కడ? అబ్బా, వద్దులే. చూడు, నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నావు. లేదు లేదు, నేను వెళ్ళను. ఆంటీ చనిపోయినా ఇంకా ఉన్నారని భ్రమలో ఉన్నారు అంకుల్. మ్. మాకు కూడా కావాలో ఆంటీని అడిగి వస్తే ఆగండి. కొంచెం బాక్స్లో పెట్టామ్మా, మీ ఆంటీ కూడా తినిపిస్తా. పాపం కదా. మ్. అయినా మనతో బానే ఉంటారు కదా, మరి ఆంటీ ఒక విషయంలోనే ఎందుకలా? ఎన్నో సంవత్సరాలు మనతో ఉండి మనం తప్ప వేరే ప్రపంచమే లేదనుకునే వ్యక్తులు మన కళ్ళ ముందే చనిపోతే వాళ్ళు లేరని విషయాన్ని నమ్మడం చాలా కష్టం. అంకుల్ విషయంలో కూడా అదే జరిగింది. కాకపోతే అంకుల్ కొంచెం డీప్గా వెళ్ళిపోయాడు అంతే. పాపం అంకుల్. మరి దీనికి వేరే సొల్యూషనే లేదా? నేను అదే ఆలోచిస్తున్నాను. ఒక ఐడియా. ఏంటి? మనం చెప్దామా ఆంటీ చనిపోయారని? మనతో బానే ఉంటారు కదా. మనం చెప్తే అసలు నమ్మరు. ఇంకప్పటి నుంచి మనతో కూడా మాట్లాడడం మానేయచ్చు. కరెక్టే. మరేం చేద్దాం? అంకుల్ ఇలా ఉంటే ఎప్పటికైనా డేంజరే కదా. ఆయన ఆలోచన నుంచి ఆంటీ జ్ఞాపకాలు ఇంకా పోలేదు. మనసు నిండా తన మీద ప్రేమ నింపుకొని ఆ బాధను బయటికి రానివ్వకుండా ఆపేసుకున్నారు. నెమ్మదిగా మనమే ఆయన బాధ నుంచి బయటికి తీసుకురావాలి. అదేలా? నాకు పెద్దగా ఐడియా లేదు, ఆలోచించాలి. అయినా పాపం కదా, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. లోపలింత పెయిన్ ఉందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మూర్తిగారికి తన భార్య అంటే ఎంత ప్రేమో కదా. గ్రేట్. నిజమే. మూర్తిగారు లాంటి మంచి హస్బెండ్ దొరకాలంటే చాలా అదృష్టం ఉండాలి. మీరేం టెన్షన్ పడకండి, మీకు మంచి మొగుడు దొరుకుతారులే. ఏమో అబ్బా, దేనికైనా రాసిపెట్టి ఉండాలి. జరుగుతుందిలేండి, మంచోళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. అవునా? చూద్దాం. చూడండి. చేయడానికి ఏ పని లేదు, కనీసం ఈ పని చేయరని చెప్పేటోడు లేడు. కలుపుతాడని కూడా ఎవరు లేకుండా అయిపోయింది అవ్వదు. ఏదో ఒకటి చేసి అమెరికా వెళ్ళిపోలే. ఇవన్నీ అయ్యేలా లేవు. ఇంకెంతసేపు అండి? అయిపోయింది.
మ్మ్. ఆ, మ్మ్. ఏంటండి ఇంత లేటు ఏం చేశారు? ఉప్మా. రోజు ఉప్మానేనా? అసలు బోర్ కొట్టదా? హలో, నాకిదే వచ్చు. నచ్చితే తిను, లేదంటే లేదంటే వెళ్ళిపోవచ్చా? అంత సీన్ లేదు. నచ్చితే తిను, లేదంటే మానే. వద్దులే, ఇప్పటికే కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. ఈసారికి అలా కానిచ్చేద్దాం. తింటావా తినవా? సర్లేండి, ఏదో ఒకటి అడ్జస్ట్ అవుతాను. ఆ? ఏ లేదండి, పెట్టండి. పెడతా కానీ వెళ్ళి మూర్తి బాబాయిని తీసుకురా. తినేసి వెళ్తానండి. వద్దు, ముగ్గురం కలిసే తిందాం. వెళ్ళు. ఛీ, ప్రశాంతంగా ఉప్మా కూడా మ్మ్. తినవట్లేదు. హ్మ్. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలిపే సొలిపేమున్నది ఈ ఎపిసోడ్లో ఎంట్రీ నాదు ఇప్పుడే ఉన్నది. ఏంటండి మూర్తి గారు, కొత్త బిజినెసా? హలో, అంత లేదు, ఈ కార్ నాదే. సారీ అండి. పర్లేదులే. సరే గాని టిఫిన్ చేద్దాం రండి. అదేంటి, ఇంకా మీరు చేయలేదా? అంటే మీరు చేసారా? ఈరోజు సండే కదా, ఆంటీ పులిహోర చేసింది. మామిడికాయ పులిహోర సూపర్ ఉన్నది. పర్లేదు మూర్తి గారు, ఆంటీలానే సమీరా కూడా ఉప్మా చేసింది. రండి తిందాం. లేదు పద్మ, కడుపు నిండిపోయింది. ఇప్పుడు మీరు ఆంటీ చేసిన పులిహోర తినకపోతే ఆంటీ ఫీల్ అవుద్దా లేదా? ఎందుకు ఫీల్ అవ్వదు? నేను తినకపోతే తను కూడా తినదు. సమీరా కూడా ఆంటీలానే, మీరు తినకపోతే తిందు. కాబట్టి వెళ్దాం రండి. సరే పద. రండి అంకుల్, కూర్చోండి. అక్కోయ్, నువ్వు మూర్తి గారి కోసం ఉప్మా చేస్తే ఆయనేమో ఆంటీ చేసిన పులిహోర తినేసి కడుపు నిండిపోయింది ఇంక తిన్నాను చెప్తున్నారు. ఏంటంకుల్, నేను చేసిన ఉప్మా తిన్నని చెప్పారా? అంటే అది అమ్మ, అది నాకు తెలుసు అంకుల్, మీరు అలా చెప్పుండరు. పద్మనే మన ఇద్దరి మధ్య గొడవ పెట్టడానికి అలా చెప్పాడు కదా. అవునమ్మా. ఇది మరీ దారుణం అంకుల్. తిందామా? చాలమ్మా, చాలు. ఇంకొంచెం పెట్టండి, ఇంకొంచెం, ఇంకొంచెం. అమ్మా, పొద్దున్నే సాయంత్రం నువ్వు పెట్టుకో. ఉంటుంది కదా. ఇంకొంచెం. అవునండి, మిమ్మల్ని ఒక విషయం అడుగుదామని చెప్పి మర్చిపోయాను. ఏంటో? ఇప్పుడు మీరు పనిచేస్తున్న కంపెనీ పేరేంటండి? ఇప్పుడు కంపెనీ పేరు అడుగుతున్నాడంటే. కంపెనీ పేరు అడిగితే చెప్పరేంటండి? అయినా ఇప్పుడు మా కంపెనీ పేరు నీకెందుకు? ఏదో క్యాజువల్గా ఇన్ని రోజులు కలిసి ఉన్నప్పుడు ఏ కంపెనీలో పనిచేస్తున్నారో తెలుసుకోకపోతే బాగోదు కదండి, అందుకే అడిగా. ఓహో, అయితే ఇన్ని రోజులు కలుసున్నాం కదా, నాకేది ఇష్టమో ఏది ఇష్టం లేదో ఎందుకు తెలుసుకోలేదు? తెలుసుకోలేదని మీతో ఎవరు చెప్పారు? ఓహో, అయితే నా ఇష్టాలు అన్నీ తెలుసన్నమాట. సరే చెప్పు చూద్దాం. చెప్పు. మీ అసలు పేరు సుబ్బలక్ష్మి, అది మీ అమ్మమ్మ గారి పేరు. ఆ పేరు బాగా పాతకుందని మీకు ఇంకో పేరు పెట్టారు, అదే సమీర. నీ బెస్ట్ ఫ్రెండ్ పేరు నిఖిత. నీకు ఇష్టమైన కలర్ బ్లాక్. నువ్వు సినిమాలు ఎక్కువ చూస్తావు, స్పోర్ట్స్ అసలు చూడవు. నీకు ఇప్పటిదాకా ముగ్గురు ప్రపోజ్ చేశారు, రాజు, రవి, రమణ. ముగ్గురన్నా నీకు ఇష్టం లేదు. అసలు బేసిక్గా చెప్పాలని నీకు లవ్ అంటేనే ఇంట్రెస్ట్ లేదు, అరేంజ్ మ్యారేజ్ అంటేనే ఇష్టం. చాలా ఇంకేమైనా చెప్పాలా? ఇదంతా నువ్వెప్పుడు తెలుసుకున్నావు? పద్మ అంటే ఏమనుకున్నారు, మామూలుగా ఉండదు. గ్రేట్ అబ్బా. గ్రేటా బొక్క. ఇంట్లో ఖాళీగా కూర్చొని ఏం చేయాలో తెలియక పుస్తకాలు చదువుదామని అక్కడ మీ డైరీ కనిపించింది, ఏదైనా బుక్కే కదా అని అది చదివేశా. ఛీ, ఒక్క నిమిషం కూడా నీ మీద మంచి ఒపీనియన్ రాకుండా వెంటనే అదవాని భలే ప్రూవ్ చేసుకుంటావే. అయినా నా పర్మిషన్ లేకుండా నా డైరీ ఎందుకు చదివావు? ఆహా, ఏంటమ్మా మళ్ళీ చెప్పు. నా పర్మిషన్ లేకుండా నా డైరీ ఎందుకు చదివావు? ఆహా, మీరు మాత్రం నా పర్మిషన్ లేక నా ఫోన్ లాగా ఓపెన్ చేయొచ్చు, నా ఫోన్ పౌచ్లో నా అప్లోడ్ లిస్ట్ చూడొచ్చు, నేను మాత్రం మీ డైరీ చదవకూడదు, అది తప్పు అంతేనా? అయ్యో, నా వర్క్ చేసుకోకుండా నీ నోట్లో నోరు పెట్టాను చూడు, అది నాదే తప్పు. ఇది ఎప్పుడు జరిగింది? ఏంటి? నాది కూడా సేమ్ ఫీలింగ్ అండి. అయినా నాకు ఇప్పుడు ఇంత పని ఉంటే నన్ను డిస్టర్బ్ చేస్తారా? మీ పని మీరు చేసుకుని నా పని నేను చేసుకుంటాను. దుర్మార్గుడా.
సమీరా గారు, సమీరా గారు, మ్మ్. ఈ మూవీస్ ఉన్నాయి చూడండి, ఎలా తీస్తారండి? భలే ఉంటాయి. ఓకే ఓకే, మీరు వర్క్ చేసుకున్నారు కదా, చేసుకోండి. సమీరా గారు, సమీరా గారు, మళ్ళీ ఏంటి? మీ ఆఫీస్లో మొత్తం ఎంతమంది ఉంటారండి? మిమ్మల్నేనండి. నీకెందుకు? ఊరికేనండి, తెలుసుకుంటే ఓ మూలన పడి ఉంటుంది కదా అని. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? ఒకటో రెండు అయితే చెప్పగలం కానండి, 100 ఉన్నాయి. ఏం చెప్పమంటారు చెప్పండి. పద్మనందరావు, యా టెల్ మీ. నీకు దండం పెడతా, కొంచెం మూసుకొని ఉంటావా ప్లీజ్? అలా అయితే రేపు నుండి నాతో కూరగాయలు కట్ చేయించకూడదు. కట్ చేయించారనుకోండి, దీనికి డబ్బులు ఉంటుంది. అంటే ఇదంతా దానికోసం చేస్తున్నావా? యా. నిన్ను ఓ ఎలా అండి, మూతుగారు వచ్చి ఉంటారు. డింకిటికి అంకుల్ మీరేంటి ఈ టైంలో? ఏం లేదమ్మా, ఆంటీ సీరియల్ చూస్తుంది, నాకేమో బోరు కొడుతుంది. ఏదో ఊరికే అలా కూర్చొని పోదామని వచ్చా. సరే రండి. ఏంటి మూర్తి గారు ఈ టైంలో వచ్చారు? మందేస్తారా? చచ్చా, ఏదో నార్మల్గా వచ్చా. మీరేం చేస్తున్నారు? ఏం లేదు అంకుల్, కొంచెం ఆఫీస్ వర్క్ ఉంటే చేస్తున్నా. ఓహో, మరి నువ్వా? అది నేను ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవుతున్నాను అంకుల్. ఆ ఇంటర్వ్యూస్ కోసం అని చెప్పేసి టీవీలో ఇంటర్వ్యూస్ చూస్తున్నాను. ఓహో, సూపర్ అయితే. అంకుల్, మిమ్మల్ని ఒకటి అడగచ్చా? మనలో మనకేంటి పద్మ, అడుగు. అది మీది లవ్ మ్యారేజ్ కదా? ఇంచుమించు అలాంటిదే, ఆ కథే వేరు. అంటే గాల్లో సుమోలు ఎగరడాలు, రక్తం చిందించడాలు అలాంటి లవ్ స్టోరీయా? అమ్మా తల్లి బంగారుకొండ, ఈ మూర్తి బాబాయిని మరీ అంత భాషలా ఊహించుకుంటున్నావు. అక్కడంత సీన్ లేదు. మరి మాది పంచర్ లవ్ స్టోరీ. పంచర్ లవ్ స్టోరీయా? అంటే నాకు ఇంటర్లో ఒక సైకిల్ ఉండేది, అదే అప్పుడు పంచర్ అయ్యేది. మీ ఆంటీ కూడా ఒక సైకిల్ ఉండేది, అది కూడా పంచర్ అయ్యేది. మేము కాలేజీల కంటే ఆ పంచర్ షాపుల్లో ఎక్కువ అలా లవ్ స్టోరీ స్టార్ట్ అయిందన్నమాట. ఆ తర్వాత? హలో పద్మ, ఆ తర్వాత ఏంటి? ఇద్దరింట్లో ఒప్పించుకున్నావు, పెళ్లి చేసుకున్నావు, అంతేనా? అంతేనా? నాకు అర్థమైంది, మీ అక్క తమ్ముళ్ళు ఇద్దరు కలిసి నాతో ఆడుకుంటున్నారు కదా. చచ్చా, అలాంటిదేం లేదండి బాబు. రే పద్మ, వెళ్తా ఇక. అప్పుడేనా? తలాలు అంటే కుదరదు ఇక్కడ. సరే అమ్మా, డోర్ పెట్టుకొని వెళ్తా. సరే అంకుల్. సమీర గారు, మూర్తి గారు నిజం చెప్పేద్దామండి. నువ్వే కదా మంచి టైం చూసుకొని చెప్దామన్నావు. అది కాదండి. మరి అంటే మీరు నేను అక్క తమ్ముళ్ళు కాదని చెప్పేద్దామండి. మీరు అలా చూసినా సరే తప్పదండి, చెప్పేయాలి. అయినా మీరు నేను అక్క తమ్ముళ్ళు ఏంటండి? మరేంటి? మరి అది అంటే అంటే అది అది అక్క తమ్ముళ్ళు అయితే కాదండి. అంటే తమరి లోపలేదో దురుద్దేశం ఉందన్నమాట. అలా కాదండి. ఇంత అందమైన అమ్మాయికి ఎవరైనా తమ్ముడు అవ్వాలనుకుంటారా చెప్పండి? మరేమవ్వాలనుకుంటారు? ఏ ఫ్రెండో, బాయ్ ఫ్రెండో. ఏమైంది? అంకుల్, అంకుల్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మూర్తి గారు, అది నిన్ను అడగలేదు, చెప్పమ్మా. అంటే అబద్ధం మాత్రం చెప్పకు. అంకుల్, ఒకసారి నేను చెప్పేది నీ వినండి. సమాధానం నాకు అక్కర్లేదు. సొంత కూతురులా చూసుకున్నా కదమ్మా, కానీ నువ్వు మాత్రం నన్ను పరాయి వాళ్ళనే చూస్తున్నావు. అసలు ఏంటి ఇదంతా? ఎవరితను? ఏం జరుగుతుంది ఇక్కడ? తను చెప్పలేదు అంకుల్. మీకు ఆన్సర్ కావాలంటే నేను మాట్లాడాలి. మీరు మమ్మల్ని ఎలా చూసి మీ మీద మిమ్మల్ని మోసం చేశామనుకోవచ్చు, కానీ రండి, మీకు ఆన్సర్ కావాలని మీరు నాతో రావాలి. రండి.
మీరు నాకు పరిచయం కొన్ని రోజులే అవుతున్నా ఎప్పటి నుండో ఎన్నేళ్ళ నుండో పరిచయం ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. మేము మీకు అక్క తమ్ముళ్ళని అబద్ధం చెప్పాం. అలానే ఫ్రెండ్స్ కూడా కాదు. మీకు నాకు మధ్యన ఎలాంటి రిలేషన్ ఉందో తనకి నాకు మధ్యన కూడా అలాంటి రిలేషన్ ఉంది అంకుల్. పచ్చిగా చెప్పాలంటే తను ఎవరో కూడా ఇప్పటిదాకా నాకు క్లారిటీగా తెలియదు. కానీ ఇన్ని రోజుల పరిచయంలో తను ఏంటో తెలిసింది. మీతో చెప్పాలంటే ఏదోలో ఉంది కానీ మీకు తెలియాలి. ఎందుకంటే మీరు తనను కూతురు అనుకుంటున్నారు కాబట్టి. అసలు ఏం జరిగిందంటే బంగారం అండి మీ కూతురు. తను తప్పు చేయాలని ఇంటెన్షన్తో నన్ను ఇక్కడ పిలవలేదు. తప్పక పిలిచింది. తన ప్రాబ్లం నుంచి బయటికి రావాలని చూసింది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక్కరోజు కలిసి ఉంటేనే ఎన్నెన్నో జరిగి ఈ రోజుల్లో మేమిద్దరూ ఎన్ని రోజులు కలిసి ఉన్నా సరే మా మధ్య రిలేషన్ ఇంకా అండి అన్న దగ్గర ఉండిపోయింది. తను మిమ్మల్ని మోసం చేసింది అనుకుంటే అది మీ తప్పే అవుతుంది. ఎందుకంటే నాలాంటోడితో ఆ పని చేస్తే తన ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేచ్చు అనుకుని తనను తనే మోసం చేసుకుంది కానీ ఇంకెవరిని మోసం చేయలేదు అంకుల్. అంతే అంకుల్, ఇదే చెప్పాలనుకున్నాను చెప్పేశాను. ఇంకా మీ ఇష్టం. కానీ ఒక్క మాట అంకుల్, సమీరా మాత్రం బంగారం. ఎప్పుడు నవ్వుతుంటే అల్లరి పిల్ల అనుకున్నా, కానీ ఆ అల్లరి వెనుక ఇంత బాధ ఉంది అనుకోలేదు. థ్యాంక్స్ పద్మ. ఎందుకండి? ఛాన్స్ దొరికితే చెలరైపోయి మనుషుల మధ్య ఇన్ని రోజులు తనతో ఉండి తన ప్రాబ్లమ్ని అడ్వాంటేజ్ తీసుకోకుండా తనకు సపోర్ట్గా ఉన్నందుకు. సరే పద, తనపై నాకు ఎలాంటి కోపం లేదని చెప్పాలి. ఆహా, ఇప్పుడు వద్దు అంకుల్, మార్నింగ్ మాట్లాడదాం. ఇప్పుడు తను మీకు నిజం తెలిసిపోయిందని బాధలో ఉంటుంది. పైగా టైం కూడా బాగా లేట్ అయింది కదా. మార్నింగ్ అయితే ఫ్రీగా మాట్లాడచ్చు. అది కరెక్టే పద్మ, మార్నింగ్ మాట్లాడతలే. సరే రండి వెళ్దాం. పద. పడుకున్నట్టుంది. మార్నింగ్ మాట్లాడదాంలే. సమీరా గారు, సమీరా గారు, సమీరా గారు, తీసుకోండి. ఏం ఆలోచిస్తున్నారండి? మూర్తి గారి కోసమేనా? ఇప్పటివరకు మన మధ్య జరిగింది చెప్పిన తర్వాత ఆయన అర్థం చేసుకున్నారులేండి. ఎక్కువ ఆలోచించకుండా మీరు ప్రశాంతంగా టీ తాగండి. ఇంతకీ టీ ఎలా ఉందో చెప్పలేదు. చేసింది నేను కదండి, బాగానే ఉంటుందిలేండి. కొంచెం ఓవరైంది కదా, నాకు కూడా తెలుసు. మీరు టీ తాగి ఫ్రెష్ అయ్యారండి. ఈరోజు నేను టిఫిన్ చేస్తాను, మీరు తినండి. అలా చూడకండి, బాగానే చేస్తాను. చెప్పు. ఏంటి లాస్ట్ 6 days నుంచి వర్క్ చాలా స్పీడ్గా చేస్తున్నావంట? ఎవరు చెప్పారు? ఆ హెచ్ఆర్ గాడే. ఏంటో సడన్ గా అంత చేంజ్. నీకో విషయం చెప్పాలి. ఏంటి? హే మెంటల్, ఇంత జరుగుతుంటే అసలు చెప్పను కూడా చెప్పలేదు నాతో. అది కాదే, అసలు ఎలా చెప్పాలో తెలియక చెప్పలేదు అంతే. ఓకే, కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? ఏమో చెప్పాలనిపించింది చెప్పా. ఓకే. హే అమ్మ కాల్ చేస్తుంది, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఉప్మా రెడీ అండి సమీరా గారు. వస్తున్నా. తిందామా? ఒక్క నిమిషం. వచ్చేస్తున్నా. టింగ్ టంగ్ టంగ్ టడ టడా. పద పద.
కూర్చోండి కూర్చోండి మూర్తి గారు. ఉప్మా పట్టు పెడదాం. సరే పద్మ. సారీ అమ్మా. అయ్యో పర్వాలేదు అంకుల్, తండ్రి లాంటి వారు సారీ చెప్పడం ఎందుకు. థ్యాంక్స్ అమ్మా, అర్థం చేసుకున్నందుకు. సరే ఇంకా తిందామా? కొమ్మేద్దాం. ఆ, ఆ. పద్మ, జీడిపప్పు మాత్రం వేసావుగా? ఆ. కనబడవు కాకపోతే. ఆహా. పర్లేదు పర్లేదులే. అంటే ఇప్పుడు నేను మీ బట్టలు ఆరబెట్టాలా? ఆహా, ఊరికేనండి, తెలుసుకుంటే మూలన పడి ఉంటుంది కదా అని. ఇంత అందమైన అమ్మాయికి ఎవరైనా తమ్ముడు అవ్వాలనుకుంటారా చెప్పండి. ఏంటండి మీలో మీరే నవ్వుకుంటున్నారు? మాకు చెప్తే మేము నవ్వుతాంగా. ఏం లేదు, ఏం లేకుండా బొగ్గలు ఎర్రబడితే ఏంటండి చెప్పండి. అది మరి ఓకే ఓకే, మీరు ఇబ్బంది పడకండి, నేను ఏదో సరదాగా అడిగాను అంతే. ఇది వండర్ అండి. బేసిక్గా ఒకరోజు కూడా ఎక్కడ ఉండేవని కాదండి. అలాంటిది ఇన్ని రోజులు బయట ప్రపంచం తెలియకుండా మీతో ఉన్నానంటే చాలా గ్రేట్ అండి. మిమ్మల్ని ఏదో ఒకటి చేసి పడేద్దాం అనుకున్నానండి, కానీ మీరు ఏదో ఒకటి చేస్తే పడే టైప్ కాదని తర్వాత అర్థమైంది. మీరేమనుకున్నంటే ఒక మాట, మీరు నాకు చాలా బాగా నచ్చారండి. ఎంతలా అంటే ఇప్పుడు మన మధ్య ఉన్న రిలేషన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళేంత. మీరేదో మీ ప్రాబ్లమ్ సొల్యూషన్ కోసం నన్ను పిలిచారు. అసలు మీకు నా మీద ఎలాంటి ఒపీనియన్ లేదని నాకు తెలుసు, కానీ ఎక్కడో ఒక చిన్న నమ్మకం మీరు కూడా లోపల నా అలాగే ఫీల్ అవుతున్నారేమో అని. అందుకే చెప్పేశా. మళ్ళీ ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత మీకు చెప్పలేదని ఫీల్ అవ్వకూడదు కదా, అందుకు. మీరేమంటారు? పర్లేదు, ఓపెన్గా చెప్పి నేనేం ఫీల్ అవును. నీకు నిజం చెప్పనా? ఏంటండి? నువ్వు ఇక్కడికి రావటానికి ముందే నాకు తెలుసు. ఆ? అయ్యో అది క్యాన్సిల్ చేసేయండి, ఇంటర్వ్యూకి నాకు టైం అయిపోతుంది. ఆ, నేను మీకు ఎక్స్ట్రా పే చేస్తాను, డబుల్ పే చేస్తాను. ఇప్పుడు క్యాన్సిల్ చేసావేంట్రా? నా వల్ల నీ జాబ్ పోయిందని తెలిసాక చాలా ఫీల్ అయ్యా. ఒకసారి నిన్ను కలిసి మాట్లాడదాం అనుకున్నా, కానీ అవ్వలేదు. మనం కలవాలని అప్పుడే రాసిపెట్టినట్టుంది. అందుకే నా ప్రాబ్లం వల్ల ఇలా కలిసాం. ఫస్ట్ నువ్వు నా ఫ్లాట్కి రాగానే నిజం చెప్దామనుకున్నా, కానీ నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలియక చెప్పలేదు. నా వల్లే నీ జాబ్ పోయింది. అందుకే మొన్న నువ్వు అప్పులోల లిస్ట్ చెప్పినప్పుడు అమౌంట్ నేనిస్తా అన్నా. ఈ విధంగా అయినా నీకు హెల్ప్ అవుతుంది కదా అని. నువ్వు వచ్చిన ఫస్ట్ రోజు అడిగావే, దీనికి నన్నే ఎందుకు అనుకున్నారని, దానికి రీజన్ ఇదే. నువ్వంటే నాకు కూడా 1 minute కాల్. కళ్యాణ మండపం రెంట్ ఎంత ఉంటుందో? పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలా? హలో చెప్పండి డాడీ. మా సమీరా, నువ్వు ఇంకా జాబ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు డాడీ? మంచి అమెరికా సంబంధం చూసిందమ్మా మీ పిన్ని. అబ్బాయి లక్షణంగా ఉన్నాడు, నాకు బాగా నచ్చాడు. కాకపోతే కట్నమే కొంచెం ఎక్కువ అడిగారు, అందుకే మన ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నా. ఏం మాట్లాడుతున్నారు డాడీ? ఇల్లమ్మేస్తే మీరెక్కడుంటారు? అదేముందమ్మా, అక్క వాళ్ళ ఇంట్లో ఉంటాం. అది కాదు డాడీ. ఏం మాట్లాడకమ్మా, నేను వాళ్ళకి మాట ఇచ్చేసాను, నెక్స్ట్ మంత్ పెళ్లి పెట్టుకుందాం. సరే, నేను నైట్ కి కాల్ చేస్తాలే. అది కాదు. బాయ్ బంగారం. ఎవరండి? నాన్న. ఓ మావయ్య. అది ఇందాకేదో చెప్తూ ఆగిపోయారు. నేనా? మీరే. ఏం లేదులే. ఏమైందండి సడన్గా?
నెక్స్ట్ మంత్ నా పెళ్ళంట. అదే ఇప్పుడు చెప్తున్నారు జాబ్ మానేసి వచ్చేయాలని. మీకు ఓకేనా మరి? చిన్నప్పటి నుంచి నాన్న మాటకి నేను ఎప్పుడు నో చెప్పలేదు. ఓ సరేనండి, నేను వెళ్తాను. చంగరే బంగారు రాజా, చల చంగరే బంగారు రాజా. ఏ పద్మ, దా దా దా, కూర్చో కూర్చో. పర్లేదు అంకుల్. కూర్చోవయ్యా, ఒక నిమిషం ఆగు. అటెక్కడికి అంకుల్? ఆంటీ కాఫీ చేస్తుందయ్యా, సూపర్ ఉంటది. నువ్వు కూర్చో, నీ పట్టుకొని వస్తా. ఊరుకోండి అంకుల్, ఆంటీ ఇక్కడ కూర్చోనంటే కిచెన్ లోకి వెళ్తానంటారు. ఆంటీ అక్కడ కూర్చోవడం ఏంటి? ఆంటీ కిచెన్ లో ఉందయ్యా. మీరు నన్ను ఆట పట్టిస్తున్నారు కదా. ఆంటీ మీరు వెళ్ళి కాఫీ పెట్టి తీసుకురండి. నీకేమైనా మెంటలా, నీకేమైనా పిచ్చా? ఆంటీ అక్కడ ఉండడం ఏంటి? ఆంటీ కిచెన్ లో ఉందయ్యా. ఒక నిమిషం. ఇక్కడే కూర్చొని ఉంటే మీరేంటి అంకుల్ ఎక్కడ ఉన్నారంటారు? ఆంటీ ఇక్కడెక్కడ కనిపిస్తుంది? ఆంటీ కిచెన్ లో ఉంది. నీకేమైనా పిచ్చా? ఎక్కడే ఉంది అంకుల్ ఆంటీ. ఆంటీ మీరు వెళ్ళండి. ఆంటీ ఇక్కడ లేదయ్యా, కిచెన్ లో ఉంది. అంకుల్ అలాగే మాట్లాడుతారు, మీరు వెళ్ళి తీసుకురండి. ఆంటీ పద్మ, ఏం మాట్లాడుతున్నావు? ఆంటీ ఇక్కడ లేదని చెప్తున్నానా? ఇక్కడే ఉంది అంకుల్. ఆంటీ ఇక్కడ లేదు పద్మ, లోపల ఉంది. మీరు వెళ్ళండి అంకుల్ అలాగే మాట్లాడతారు. పద్మ, ఇక్కడ ఆంటీ లేదు. ఆంటీ ఎక్కడే ఉన్నారు. లేదు. ఆంటీ ఎక్కడ ఉన్నారు? లేదు పద్మ, ఇక్కడే ఉన్నారు. నీకు కనిపించట్లేదు. ఇక్కడ లేదు పద్మ. ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఉన్నారు. లేదు. ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఇదిగో ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఉన్నారు. లేదు. ఇక్కడే ఉన్నారు. ఇక్కడే. లేదు పద్మ, లేదు పద్మ. ఆంటీ చచ్చిపోయింది పద్మ. ఆంటీ చచ్చిపోయింది పద్మ. జీవచ్చ వల్ల బతుకుతున్న పద్మ. ఆంటీ లేదు పద్మ. తను ఉన్నదని భ్రమలో బతుకుతున్నాను పద్మ. అయ్యా, ఆంటీ లేదు పద్మ. జీవచ్చల్లా బతుకుతున్నా పద్మ.